నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సెట్ చేయడానికే ఏడాది పట్టిందట, కేసీఆర్ వల్లే అన్ని అనార్థాలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానారెడ్డి ఇంటికి పోయి ఆయనతో సమావేశమైంది. కేసీఆర్ వరంగల్లో మాట్లాడిన మాటలు మరి దానిపైన చర్చించడానికి పోయినా, కాగారు అని నక్సలైట్లతోని చర్చల గురించి మాట్లాడటానికి పోయినా అని బయటికి చెప్పింది. కానీ ఇది కూడా ఉన్నట్టుంది. అక్కడ సెట్ చేయడానికే నాకు ఏడాది పట్టింది, కేసీఆర్ చేసిన అనార్థాల వలన ఈ బాధ అంత ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి సెట్ చేయడం ఏంది సెట్ చేసేది? ప్రజలు అది అనుకోవట్లే, మీకు చేతగాట్లేదు పని చేయటం, పరిపాలన చేయటం అనుకుంటున్నారు. సెట్ చేయడానికి సంవత్సరం పట్టిందట. ఏముందో మీరు చేసిన సెట్టు? ఏం చేశారు చెప్పు సెట్టు అంటే? ఏమి లేదు. ఇప్పుడు అప్పులు అయినాయి అన్నారు, 6 లక్షల 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయిండు కేసీఆర్ అన్నారు. ఏం సెట్ చేశారు? అప్పులని తీర్చారా? ఏమి లేదు ఆడ సెట్ చేసింది. మీ గందరగోళంలో ఆగమాగం ఉన్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, అసమర్థమైన పరిపాలనని ఇవాళ ప్రజల క్షేత్రస్థాయిలో అనుకుంటున్నారు. అదే విషయాన్ని కేసీఆర్ చెప్పిండి అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రైతుల గురించి, పంటలు ఎండిపోవడం గురించి, కరెంటు గురించి, సాగునీరు గురించి, తాగునీరు గురించి, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇట్లా అనేక అంశాలు, గొర్రెలు, దళిత బంధు, ఇట్లాంటి విషయాల్లో ఫెయిల్యూర్ అనేది ప్రజలు స్పష్టంగా చర్చించుకుంటున్నారు. ప్రజలు గ్రామాలలో ఏ నలుగురు కలిసినా ఏది మాట్లాడుకుంటున్నారు అదే మాటలను కేసీఆర్ చెప్పిండు. కాబట్టి ఇవాళ ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అనేది ప్రజల నుంచి ఒక అభిప్రాయం. ఇక దానికి ముఖ్యమంత్రి గారు సెట్ చేయడానికే నాకు సంవత్సరం పట్టింది, ఆ సెట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేసీఆర్ అంత ఆగం చేసిపోయినాడు. ఆయన నేను బంగారు తెలంగాణ చేస్తే వీళ్ళు ఆగం చేస్తున్నాడు. సరే, ఎవరు ఆగం చేస్తారో ఎవరు సెట్ చేస్తారో ప్రజలు ఇవాళ చర్చ నడుతుంది. చర్చ అయితే మొత్తానికైతే కేసీఆర్ ఏదైతే వరంగల్లో మాట్లాడిండో ఆ వరంగల్లో మాట్లాడిన దాన్ని మెజారిటీ ప్రజలు చర్చించుకుంటున్న అంశమే మాట్లాడిండు అనేది. దాంట్లో ఆయన అద్భుతంగా ఇంకొక పని ఏం చేసిండంటే, కేసీఆర్ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలే, మంత్రుల పేరు తీసుకోలే, పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది తప్ప ఎక్కడ వ్యక్తుల పేర్లు తీసుకోలే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి స్పీచ్ చేస్తే మొత్తం స్పీచ్లో ఒక 10-15 సార్లు కేసీఆర్ మాటో, కేటీఆర్ మాటో, వాళ్ళ ఫ్యామిలీ మాట వస్తుంది. ఆయన ఎక్కడ కూడా అసలు రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగానో, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇస్తానట్టు అనిపించలే. నా స్థాయికి సరిపోడు అనే ఒక పద్ధతిలో ఆయన పేరే తీసుకోలే. ఆయన చాలా వ్యూహాత్మకంగానే ఆ పేరు తీసుకోకుండా ఒక్క ఆర్థిక శాఖ మంత్రి అన్నాడు, అది కూడా బట్టి విక్రమార్క అనలే. ఆర్థిక శాఖ మంత్రి అనే పేరు తీసుకుండా తప్ప తీసుకోకుండా చేసిండు. మరి ఆయనకి బాధ ఏంటంటే, నా పేరు తీసుకోలేదు, నన్ను తుక్కు తిట్టిండు, అది మళ్ళీ జనంలో చర్చ నడుతుంది అని చెప్పి వెంటనే వచ్చి జానారెడ్డి కాడ పడ్డట్టుంది. రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసిండు కేసీఆర్. నేను సీఎం అయినప్పుడే ఆయన గుండె పగిలింది. ఎలకతుర్తి సభలో తన అక్కస్ అంతా వెళ్ళగక్కాడు. రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. లాంచింగ్, క్లోజింగ్ పథకాలు నాతో కాదు, షో పుట్టపు స్కీములు పెట్టను. మీరు పెట్టిన స్కీములు ఏది చెప్పరాదు, కొత్తగా పెట్టింది ఏమైనా ఉందా? మీరు లాంచింగు, క్లోజింగు స్కీములు నా వల్ల కాదు, షో పుట్టప్పులు వద్దంటున్నా. షో పుట్టప్పులు కాదు, ఉట్టి అని మంచిగా చేయండి. మరి ఆయన అన్ని అనార్థాలు చేసినా అన్నారు. జనం ఏమనుకుంటున్నారు, ఆయన ఉన్నప్పుడే చక్కగా వచ్చినాయి. నువ్వు పెన్షన్లో 2000 నుంచి 4000 పెంచుతానంటే అది ఇచ్చిన హామీగా ఏమైంది? కేసీఆర్ అడ్డం వచ్చిందా? దాంట్లో సెట్ చేసేదే ఉంది. రైతు బంధు 15,000 అంటే కొండలకి గుట్లకి ఫామ్ హౌస్ల వాళ్ళకి ఇచ్చిండి, నేను వస్తే ఇయ్యనంటే మళ్ళీ అదే మల్లారెడ్డి, అదే పువ్వాడ కుమార్, అదే పెద్ద భూస్వాములకు అందరికీ వస్తూనే ఉండే. ఇక నువ్వు చేసిన మార్పింది ఆయన చేయింది అనేది ఇలా ప్రజలు అనుకునేది. సెట్ చేయడానికి కాదు, మీరు శాతగాంతనం కనపడుతుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటుంది. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు ఎంపిక చేసిన వారిని జాబితాను రాష్ట్ర గవర్నరు సర్కారు రాజ్భవన్కు పంపింది. త్వరితగతిన పూర్తి చేయాలట. 2025 జనరల్లో ఆందోళన వ్యక్తం చేసి నియామకాలు చేపట్టాలని అప్పట్లో కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టుకు పోయారు. రైట్, ఇది ఒక వార్త. చీఫ్ కమిషనర్లు అయితే ఎంపికయ్యారు. భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందేనట. ఏది ధరణిలో ఎవరైతే అప్లై చేశారో, అప్లై చేసిన రిజెక్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు భూభారత్ వచ్చింది కదా, మళ్ళీ అప్లై చేయాల్సిందే. కానీ పాత అప్లికేషన్తో కాదట. ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లో సగానికి పైగా రిజెక్ట్ అయినాయి. కొత్తగా భూభారతి పోర్టల్ అప్లై చేసుకోవాలంటున్న అధికారులు. త్వరలో నిర్వహించే రెవెన్యూ సదస్సులోనూ మాన్యువల్గా అప్లై చేసుకునే ఛాన్సు. మళ్ళీ మీ సేవల చుట్టూ పరుగులు పెట్టిస్తాను రైతుల్ని. ధరణిలో చేస్తే 18 నెలలు అయింది, ప్రభుత్వం చర్య తీసుకుంటుందంటే సింపుల్గా రిజెక్ట్ కొట్టారు. మళ్ళీ భూభారత్ వచ్చింది, మేము తెచ్చిన దాంట్లో అప్లై చేయండి అంటున్నారు.
భూ సమస్యలపై ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి. భూభారతి పోర్టల్లోనూ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్త 6(6) చట్టం అమల్లోకి రావడంతో పాత అప్లికేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్లో మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులో మాన్యువల్గా దరఖాస్తు ఇవ్వవచ్చని చెప్తున్నారు. దీంతో కొంతమంది భూభారతిలో అప్లికేషన్ పెట్టుకుంటుండగా మరికొంతమంది రెవెన్యూ సదస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చే సమయానికి ధరణిలో 81,000 పైన అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో పాస్ బుక్ డేటా కరెక్షన్ కింద ఉంటే అంటే టీఎం మాడ్యూల్ 33 కింద వచ్చినవే ఎక్కువ ఉన్నాయట. మొత్తానికి రైతులు మళ్ళా మీ సేవ చుట్టూ పరుగులు పెట్టాలి, క్యూ కట్టాలి. మళ్ళా అప్పట్లో ధరణి ఉన్నప్పుడు అప్లికేషన్ చేసుకున్నాడు. పాస్బుక్ డేటా కరెక్షన్ అని రకరకాల ఇబ్బందులతోనే ఎక్స్టెన్షన్ తగ్గిందని ఈ చేస్తే అన్నిటిని కుప్పగా రిజెక్ట్ చేసి పడేశారు. ఇప్పుడు భూభారతి వచ్చింది, మళ్ళీ మేము ఉద్ధరిస్తాం, అప్లికేషన్ చేసుకోండి అంటున్నారు. ఇక రైతులందరూ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే చెక్ చేసుకొని రిజెక్ట్ అయ్యి ఉంటే ఆ ప్లేస్లో కొత్త అప్లికేషన్ పెట్టుకోండి. మీ సేవకు పోయి భూభారతిలో ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి గ్రామాల్లో ఉన్న రైతులను అలర్ట్ చేస్తూ మళ్ళా అప్లై చేసుకోవాల్సింది తప్ప ఇక వేరే మార్గం లేదని చెప్పింది. ఆంధ్రప్రభ చూద్దాం. చర్చలతోనే శాంతి వస్తుందట. మావోయిస్టులతో చర్చల కోసం పీస్ కమిటీ వేయాలనుకుంటున్నాం. అధిష్టానానికి ప్రతిపాదనలో అనుమతి రాగానే విధానపరమైన నిర్ణయం. ఖాగార్ ఆపరేషన్ నేపథ్యంలో శాంతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం. మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్ళి చర్చించిన సీఎం రేవంత్. ఆ భేటీలో మరో సీనియర్ నేత కేశవరావు గతంలో మావోయిస్టులతో చర్చల ప్రక్రియలో కీలక పాత్ర, అందుకే ఈ అంశంపై వారితో చర్చించా. జాతీయ స్థాయిలోనే ఖాగార్పై చర్చ జరగాలి. జానారెడ్డితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్. ఇది ఖాగార్ అంశం మొన్న వరంగల్ మీటింగ్లో కేసీఆర్ కూడా ప్రస్తావించిండు. వెంటనే ముఖ్యమంత్రి అలర్ట్ అయినా. అంతకుముందు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెబుతారు ఖాగారు ఆపరేషన్ అనేది కరెక్ట్ కాదు, దానిపైన శాంతి చర్చలు జరపాలని. దానికోసం ముఖ్యమంత్రి హోదాలో మాజీ హోంమంత్రి జానారెడ్డి అప్పట్లో నక్సలైట్తో చర్చలు జరుపుతున్న దాంట్లో అనుభవం ఉంది కాబట్టి ఆయన ఇంటికి పోయి ఏం చేయాలని అడిగిండట. అడిగి దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అధిష్టానం నుంచి అనుమతి రాగానే దానిపైన ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంది. రైట్. ఎమ్మెల్యేల పనితీరుపై ఇక రిపోర్ట్లు ఉంటాయట. నియోజకవర్గాల్లో పర్యటించాల్సిందనే క్లాసు. హైదరాబాద్కే పరిమిత కావడం పట్ల ఆగ్రహం. మనోడు మంచోడు అనే తేడా ఉండదు, ఎమ్మెల్యే అయ్యాక జనాల్లోకి వెళ్లాల్సిందే. మీడియాతో చిట్చాట్లో సీఎం ప్రస్తావన. గతంలో కూడా ఎమ్మెల్యేలపైన ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిన చాలామంది హైదరాబాదు బేస్ చేసుకొని ఉంటున్నారు తప్ప బయటికి వెళ్ళట్లేదు. నియోజకవర్గాలు తిరగకపోతే మన మంది లేదు, రేపు ఇబ్బంది పడతారు, టికెట్లు రావని చెప్పిండు. కేటీఆర్ గాయం అయిందట, విశ్రాంతి తీసుకోవాలని సూచించారట వైద్యులు. జిమ్లో వర్కౌట్ చేస్తుంటే వర్కౌట్ సెషన్లో స్లిప్ అయ్యి డిస్క్ గాయమైందట. జిమ్లో వర్క్ చేస్తుంటే వెంటనే ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆ డాక్టర్లు చెప్పారట. దానికి సంబంధించి బయటికి ఆయన ట్విట్టర్లో పెట్టిండు, త్వరలో తిరిగి వస్తా, ఎవరో ఆందోళన పడొద్దని. ముఖ్యమంత్రి పదవికి ఉత్తమ్ వెంకటరెడ్డి అన్ని విధాల అర్హులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక ఆయన సంచలనాల మనిషి ఆయన. ఇప్పుడు ఆయన బాధ ఎంత అయింది, క్యాబినెట్లో మంత్రి పదవి వద్దు అనుకుండు. ఇక అదేదో బెడిసి కొట్టినట్టుంది కథ. నీకు ఇయ్యమని చెప్పినట్టుంది. జానారెడ్డి వల్లనే నాకు జానారెడ్డి ధృతరాష్ట్ర ధర్మరాజు పాత్ర కాకుండా ధృతరాష్ట్ర అవతారం ఎత్తిండు అని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. ఇక దాని తర్వాత రాదని డిసైడ్ అయినట్టుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో జానారెడ్డి పైన కామెంట్ చేశాక ముఖ్యమంత్రి ఎట్లా సిఫార్సు చేస్తాడు, అధిష్టానం పెట్టింది. జానారెడ్డి ఉత్తరం రాస్తేనే మొత్తం అధిష్టానం ఏం చేసింది, క్యాబినెట్ విస్తరణనే హోల్డ్లో పెట్టింది. ఇక అట్లాంటప్పుడు జానారెడ్డి నేను డైరెక్ట్గా అటాక్ చేసిన కాబట్టి ఇక నాకు రాదు అని డిసైడ్ అయినట్టుంది. ఇక లేదు ముఖ్యమంత్రిని మారవాలంటుండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా అర్హులు ముఖ్యమంత్రి పదవికి అంటుండు. మరి ఇప్పుడున్న ఆయన రేవంత్ రెడ్డి గారు అర్హుడు కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక మళ్ళీ ఇంకొక అర్హత గురించి ఎందుకు చర్చ వచ్చింది ఆయనకంటే ఆయన మంత్రి పదవి. ఆయన బాధ ఏంది, నాకు మంత్రి పదవి రాలేదు కాబట్టి ఏదో ఒకటి డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. ముఖ్యమంత్రిగా 18 నెలల నుంచి పరిపాలన చేస్తాడు. ముఖ్యమంత్రి మీద మీరు ప్రశంసలు కురిపించారు గతంలో. ఆయన ఏదో అర్హత లేనట్టు, అర్హత ఉన్న వాళ్ళు ఖాళీ ఉన్నట్టు, వాళ్ళు 100% అర్హులే, అందరూ అర్హులే. ఎమ్మెల్యే అయినోడు ప్రతివాడు ముఖ్యమంత్రి అర్హుడే. వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించండి అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అందులో ఒక ఆయన అన్న. వాళ్ళు ఏమైనా మారితే ఈయనకు మంత్రి పదవి వద్దు అనుకుంటేనేమో
మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ హైకమాండ్కు మాజీ మంత్రి జానారెడ్డి రాసిన లేఖపై నానా యాగి చేసి ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేసి వార్తలోకి ఎక్కారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ వ్యాఖ్యల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఏం కారణాలు లేవు, ఆయనకు మంత్రి పదవి లేదు, ఆయన మాట్లాడిండు. ఆయన మంత్రి పదవి లేదు, మంత్రి పదవి రావడానికి జానారెడ్డి అడ్డుకున్నాడు, దానికి ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి కూడా ఒప్పందించిండు అనేది ఆయన మనసులో ఉంది. ఇది రాదు, నాకు రానప్పుడు నేను ఎందుకు ఉండాలి ఉట్టిగా, ఏదో ఒకటి ఒక రాయి వేస్తుంటే ముఖ్యమంత్రి పనికి రానుడు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అర్హులు అని చెప్తూ ఉండాలి. ఈ డిస్టర్బెన్స్ స్టార్ట్ చేసిండు. మరి ఇది ఎంతోనే ఆగిద్దా, ఇంకెంతమందికి పోద్ది? ఈయన నిజంగానే టచ్ చేసే అంత ధైర్యం దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉందా? చూడాలి. ఇక దిశ చూద్దాం. కాంగ్రెస్పై కేసీఆర్ అక్కసట సభల్లో విమర్శలు చేయడం కాదు, అసెంబ్లీకి రా. ఈ ఎక్కడ చేసినా అదే కదా, అసెంబ్లీకి వచ్చినా మైక్ ఇస్తే అదే మాట్లాడతాడు. రైతు బంధు గురించి రకరకాల విషయాల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన అన్నదానికి సమానం చెప్పరాదు. రైతు బంధు నువ్వు 15,000 ఇస్తున్నావు, ఇయ్యలేదని ఆయన అన్నాడు. ఇచ్చినా చెప్పరాదు. నేనేదో కొండలకి గుట్టలకి భూస్వాములకి ఇచ్చిన అన్నారు, అందరికి ఇస్తున్నారని అన్నాడు. మీరేమైనా మార్చారా? చెప్పరాదు. పెన్షన్లు 2,000 ఇస్తా అన్నారు, 4,000 ఇస్తా, 2,000 నుంచి 4,000 చేస్తా అన్నారు. ఇచ్చారు కదా, ఆమె ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. మహిళలకు 2,500 అన్నావు, నిరుద్యోగులకు కార్డులు ఇస్తానన్నావు, విద్యార్థులకి 5 లక్షల రూపాయలకి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఇవన్నీ ఇచ్చారా? అవి చెప్పండి అన్నాడు. అదే చెప్తే ఇది ఒక వార్త. గ్రూప్ 1 పిటిషనర్లపై 20,000 ఫైన్ వేశారంటే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. గ్రూప్ 1లో పేపర్లో అంటే పేపర్ వాల్యుయేషన్లు అవకతవకలు జరిగినాయని, సెంట్రల్ కేటాయింపులు అవకతవకలు జరిగినాయని అనేక అంశాలతోనే గ్రూప్ 1లో ఒక 19 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో తప్పుడు పత్రాలు సమర్పించారట హైకోర్టు గమనించింది. తప్పుడు పత్రాలు సమర్పించి స్టే తీసుకున్నారు, నియామక పత్రాలు ఇవ్వకుండా ఆదేశాలు తీసుకున్నారు కోర్టు నుంచి అని దానిపైన టీజీపీఎస్సీ అప్పీల్కి పోయింది. అప్పీల్లో ఏం చెప్పిందంటే ఆ పత్రాలు తప్పుడు అని టీజీపీఎస్సీ చెప్పింది. తప్పుడు అని నిరూపించినట్టు హైకోర్టు కూడా నమ్మింది. తప్పుడు పత్రాలు సబ్మిట్ చేసి మీరు కోర్టును తప్పుదావ పట్టించారు కాబట్టి 20,000 రూపాయల ఫైను ప్లస్ దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. మరి ఆ కేసు ఏమైతే చూడాలి. తప్పుడు పత్రాలు ఎందుకు ఇచ్చారు వాళ్ళు, మరి నిజంగానే తప్పుడియా వీళ్ళు అంటున్నట్టు ఏమన్నా ఇంకా ప్రూవ్ చేస్తారా అనేది చూడాలి. రైట్. నమస్తే తెలంగాణ. ఏం జనం సంచలనం. యూత్ రైతులు వచ్చారట బాగా. రజతోత్సవం అంటే రైతు యూత్ అని. అధికారం మళ్ళీ బీఆర్ఎస్దే, వరంగల్ సభకు పోటీతని జనమే నిదర్శనం. కేసీఆర్ ప్రసంగానికి ప్రజల స్పందన అద్భుతం, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని కేటీఆర్ చెబుతున్నారు. వరంగల్ సభకు వచ్చిన జనాన్ని చూసి అధికారం వద్దనుకుంటూ కాలే, చాలామంది సభలకు పోతారు జనాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభలకు కూడా మీటింగ్ పెడితే తెలంగాణలో దీనికంటే డబల్ అవుతారు. వస్తుందా పవన్ కళ్యాణ్కి అధికారం? రాదు కదా. ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనాలు వస్తారు. జనాలు రావటాన్ని వెనక, జనం మీటింగులకి ప్రజలు రావటం వెనక ఒక పెద్ద పన్నాగం, ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. దాన్ని మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఎట్లా సభ మేనేజ్మెంట్ చేస్తారు. ఆ మేనేజ్మెంట్తోనే వస్తారు ప్రజలు. ఏదో ఇష్టం ఉండో ఆయన ప్రసంగం వినటానికో రారు. ప్రసంగం వినాలంటే టీవీ దగ్గర కూర్చొని కూడా వినొచ్చు. కానీ మొత్తం ఆ మేనేజ్మెంట్ ద్వారా వచ్చిన జనం దాన్ని చూసి మీరు అధికారం వద్దనుకుంటే కలే. కాంగ్రెస్ పార్టీ పైన మీకు అధికారం రావటమా రాకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసే పనితనం పైన బీఆర్ఎస్ మళ్ళా ఓడిద్దా మళ్ళీ గెలుస్తుందా అనే విషయం ఆధారపడి ఉంటుంది తప్ప ఈ జనం వచ్చారని చెప్పి ఇక మాదే అధికారం అంటే జనం ప్రతి మీటింగ్కి వస్తూనే ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. అవును నిజమే, కేసీఆర్ చెప్పింది సత్యం. సభలో కేసీఆర్ మాటలకు రైతుల ప్రతిస్పందన. ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల అభివృద్ధిపై వివరించిన బీఆర్ఎస్ అధినేత, హామీలిచ్చి మాట తప్పిన కాంగ్రెస్పై నిప్పులు. ప్రతి మాటకు స్పందించిన అన్ని వర్గాల ప్రజలు అవును కదా నిజమే, కేసీఆర్ మాట్లాడింది కరెక్టే కదా, రైతు బంధు విషయంలో, రైతు బీమా విషయంలో, కళ్యాణ లక్ష్మి విషయంలో, మిషన్ భగీరథ విషయంలో, మిషన్ కాకతీయ విషయంలో, సాగునీళ్లు లేక పంటలు ఎండిన విషయంలో, కరెంటు విషయంలో, పెన్షన్ల పెంపు విషయంలో, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మోసం చేసింది కదా అని ఒక చర్చ అయితే స్టార్ట్ అయిందట. వాస్తవం కూడా. ఉత్తమ్ వెంకటరెడ్డిది సీఎం స్థాయి, మరి రేవంత్ రెడ్డిది ఏంటిదో మంత్రి స్థాయా?
ఉత్తమ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం స్థాయి అట. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రిది ఏం స్థాయి? అంటే స్థాయి లేనివాడికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా? ఎందుకు ఆ ప్రస్తావన వచ్చింది? జానారెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కూడా మీ మంత్రి పదవిని అడ్డుకుండా అదేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మొత్తానికైతే ఇది కొత్తది విషయాన్ని తీసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే, లెక్కింపులోనే తేడా వచ్చింది. ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడం తప్పు కాదు. గ్రూప్ 1పై అప్పీల్ పిటిషన్లో టీజీపీఎస్సీ చెప్పింది. 10 మంది అభ్యర్థులు పెరిగిన మాట వాస్తవమే. మేము ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, దాని తర్వాత అక్యురేట్ ఇన్ఫర్మేషన్ తర్వాత కొద్దిసేపటికి వచ్చింది. దానివల్ల మారింది తప్ప దాంట్లో అవకతవకలు లేవు. సరే, ఒకే సెంటర్ నుంచి సెలెక్ట్ కావడం అనేది అది తప్పేం కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రి ఊరు రైతులను ముంచారు. కొండారెడ్డిపల్లి అన్నదాతలపై బండ. పేదల భూముల్లో పెద్దల రహదారి, 6 కిలోమీటర్ల పొడవున 4 లైన్ల రోడ్డు, నోటీసులు లేవు. భూసేకరణ జాంతానై పంట పొలాలు పోతున్న పరిహారం నిల్లు. పనులకు ముందు సీఎం మనోడే అన్నారు. పూర్తయ్యాక నేడు ఫోన్లు ఎత్తడం లేదు. కన్నీరు మున్నీరు అవుతున్న కర్షకులు. సీఎం సొంత ఊరులో రైతుల దీనస్థితి. సీఎం గారి సొంత ఊరు కొండారెడ్డిపల్లి. ఇంత పెద్ద రోడ్డు ఎందుకని జనాలు అనుకుంటున్నారు. పెద్ద 4 లైన్ల రోడ్డు వేసిండట. రైతుల భూముల నుంచి, నడి భూముల నుంచి నోటీసు లేదు, భూసేకరణ లేదు, పరిహారం లేదు, ఏది లేదు. రైతులు అడిగితే మనోడే ముఖ్యమంత్రి అయ్యాక మనం వడ్డించోడే మనోడైతే మనకేందా ఇంత డబ్బులు వస్తాయి కానీ మీరు ఆగండి అన్నారట. ఇప్పుడు ఉలుకు లేదు, పలుకు లేదు, ఫోన్లు ఎత్తట్లేదట. రైతులను అయితే ముంచారట. కొండారెడ్డిపల్లి అన్నదాతలపై బండ వేశారు. ఇగో రోడ్డు వేస్తాను, ఆ రోడ్డు కోసం తీసుకున్నట. నోటీసులు ఇచ్చి 4 లైన్ల రోడ్డు అట. దేనికి ఇప్పుడు 4 లైన్ల రోడ్డు? కొండారెడ్డిపల్లికి ఆ సిటీ, అది హైదరాబాదా లేకపోతే శ్రీశైలమా, కలవకుర్తే? దేనికోసం కొండారెడ్డిపల్లికి అంటే ముఖ్యమంత్రి ఊరు. ముఖ్యమంత్రి ఊరు అని చెప్పి ముఖ్యమంత్రి గారి భూములు ఉంటే దానిలో నుంచి వేసుకోవచ్చు. కానీ పేద ప్రజల భూములు గుంజుకొని రోడ్డు వేసి వాళ్ళకి ఏదైనా పరిహారం కూడా ఇవ్వకపోతే ఎట్లా అనేది వాళ్ళు అంటున్నారు. రైట్. పేదోళ్ళకి ఇళ్ళు ఇవ్వరా? ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారా? ఇందిరమ్మ కమిటీ సభ్యులు నచ్చిన వాళ్ళ పేర్లు రాసిండ్రు. జాబితాలో మా పేర్లు ఎందుకు లేవు? పలు చోట్ల ఆందోళన దిగిన ప్రజలు, అధికారులు నిలదీసిన నిరుపేద మహిళలు, అశ్వరాపేటలో మంత్రి పొంగులేటిని కలిసే ప్రయత్నం చేసిన గుర్రాల చెరువు గ్రామస్తులు. మంత్రి పట్టించుకోకపోవడంతో అధికారులు, కాంగ్రెస్ నాయకులపై మండిపాడు. హామీల్లో కొన్నింటిని అమలు చేసినాం, అనర్హులకు ఇళ్ళు వస్తే రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పిండు. పేదోళ్ళకి ఇళ్ళు ఇవ్వరా? ఇళ్ళు ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారా అని ప్రజలు నిలదీస్తారు. ఇలా ఇది చాలా ఉంటుంది, చాలా కథలు బయటకు వస్తాయి. ఇప్పుడు నిలదీసి ఇందిరమ్మ కమిటీలని వేశారు. ఆ కమిటీలు వేసిందే దానికోసం, పేదోళ్ళ పెద్దోళ్ళ ఉన్నోళ్ళ చూడటానికి కాదు, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ లేదా అని చూసుకొని ఇచ్చే కార్యక్రమం కొన్ని గ్రామాల్లో జరుగుతుంది. అది కొన్ని గ్రామాల్లో జననే మంచినే కావాల్సిన పేదోళ్ళకి, అంటే అర్హులైన పేదలకే ఇస్తారు. కానీ కొన్నిసార్లు అయితే అవకతవకలు జరుగుతుంది. దాంట్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కొన్ని జిల్లాలు, మన భద్రాద్రి జిల్లాలో 50,000 ఒక ఇందిరమ్మ ఇంటికి అని తీసుకుంటారట అక్కడ నాయకులు. ఆంధ్రజ్యోతి చూద్దాం. రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలట ఏర్పాటు చేస్తున్న విద్యాశాఖ అధికారులు. ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు. నేటి నుంచి ఎఫ్సెట్, నేడు రేపు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు మే 2 లేదా 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు. ఇది రేపన్నా లేదంటే ఎల్లుండి అన్న 10th ఫలితాలు వస్తాయట. రేపు అంటే 30th, లేదంటే ఎల్లుండి అంటే మే 1 రోజు కానీ 10th ఫలితాలు వస్తాయి. ఇంకా క్లారిటీ లేదంటే ఈ 2 రోజులు అయితే వస్తాయట. ఏపీలో ఎప్పుడో ఇచ్చారు 10th ఫలితాలు, మన దగ్గర లేట్ అయింది. దానికోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు విద్యార్థులు. ఖజానా లూటీ కేసీఆర్ పనే. 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్కి ఏడాదిన్నర సరిపోయింది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్లో లాంచింగ్, క్లోజింగ్, షో పుట్టప్పు పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడని నమ్మకం ప్రజల్లో కలిగిస్తా. అది కలిగించండి ఫస్ట్. ఆయన ఏది మాట్లాడితేంది కేసీఆర్? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది అనే ఒక వాతావరణాన్ని ప్రజల్లో కల్పిస్తే చాలు. నువ్వు కేసీఆర్లు 100 మంది కేసీఆర్లు వచ్చి మొత్తుకున్నా నీకేం కాదు. కానీ అది చేయలేకపోతున్నారు. రేవంత్ చెప్పిందంటే చేస్తారు అనుకోవట్లే. కేసీఆర్ చెప్పిందని చేసేటోడు రేవంత్ చెప్పింది చేయట్లేదని అనుకుంటున్నారు ప్రజలు. అది పోయేటట్టు చేసుకోండి. ఉట్టి పొలిటికల్ విమర్శలే కాకుండా ఆ మాట పోయేటట్టు, ఆ విమర్శ పోయేటట్టు చేయండి. రేవంత్ ప్రసంగంలో పసలేదు, అక్కసు వెళ్ళగక్కాడు. రేవంత్ చెప్పింది నేను కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కసు వెళ్ళగక్కాడు. నేను సీఎం అయిన 2వ రోజే ఆయన గుండె పగిలింది. పిలగాళ్ళంటూ కేటీఆర్, హరీష్ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారులు కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే ఖగర్పై ప్రభుత్వ పర్యటన. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యామ్నాయం లేకనే కొందరు అధికారులు కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళని మళ్ళీ పెట్టుకున్నా అని చెప్తున్నాడు. మరి ప్రత్యామ్నాయం ఎందుకు లేదు తెలియదు. కానీ కేసీఆర్ దగ్గర ఫైనాన్స్ సెక్రటరీకి పనిచేసిన రామకృష్ణారావు సీఎస్ ఉన్నాడు, ఇవాళ నిన్న అయిండు. కేసీఆర్ దగ్గర నవీన్ మిట్ల కీలకంగా పనిచేస్తే ఆయన సీసీఎల్ఏ కమిషనర్ అయిండు.
జయేష్ రంజన్ కేటీఆర్ దగ్గర అత్యంత కీలకంగా 10 ఏళ్ళు పనిచేస్తే ఆయన వచ్చిండు. వీళ్ళందరూ ఆ గవర్నమెంట్లో ఎవరైతే కీలకంగా ఉన్నారో అదే వాళ్ళు ఈడ మళ్ళీ కీలకంగా అయినారు ఎక్కువ మంది. దానికి కూడా సమానం ఆయన ఏది చెప్పిండు, నేను సీఎం అయిన 2 రోజులే గుండె బయలిందట కేసీఆర్. గుండె బయలితే మళ్ళీ ఎట్లా బతికిండు? గుండె ఆయనకు బయలిందా లేదో కానీ మీరు జాగ్రత్తగా పని చేసుకుంటే ఆయన గుండె బయలుతేంది ఏది బయలుతేంది, కానీ చేయాల్సింది చేయట్లే మీరు. ఇది ఆంధ్రజ్యోతి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.